హాయ్ అందరికీ వెల్కమ్ టు నవీ త్రిబుల్ సిస్టర్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మా ఇంటి బోనం అయితే చూడండి. బోనాలు అయితే చేసినాము. ఎవరు లేరు, ఫస్ట్ టైం నేనే చేయడం ఒక్కదాన్ని. ఇంట్లో పని అంతా చేసుకొని బోనం చేయడం. అత్తమ్మ మామయ్య వాళ్ళకి కేసు ఉండే వరంగల్ పోయిర్రు. ఆ రోజే బోనాలు, ఆ రోజే కేసు. వాళ్ళకి తప్పలేదు, పోయిర్రు. మా బావ హైదరాబాద్లో ఉండు ఓన్లీ మా చిక్కి చేసి మేము ముగ్గురమే ఉన్నాం. మా అత్తమ్మోళ్ళు కూడా పోయారు, ఇంకో చిన్న అత్తమ్మోళ్ళు. ఎవరు లేకుండే పొద్దుగాల పని అంతా చేసుకోవాలని ఇల్లు ఇట్లా కడిగి బట్టలు పిండి పని చేసుకొని అన్నం కూర వండుకున్నా. చిక్కి బాగానే ఆడుకుంది కానీ చేసే బాగా ఏడ్చింది. ఏం పని చేయాలి, ఒక పని చేయ ఆమెను ఎత్తుకొని తిప్పపోతుందాక అదే సరిపోయింది ఆడావుడి. ఇట్లా మంచిగా దర్వాజాకి అయితే బంతిపూలు ఇవి మామిడాకులు అయితే కుచ్చి దర్వాజా కట్టిన మంచిగా. ఇక స్నానం చేసినాకనేమో బోనానికి కూర్చిన వేపాకులు ఈ బంతిపూలు అయితే కూర్చిన. నేను కూర్చుంటే వాళ్ళు కూర్చోడానికి వచ్చిర్రు. అట్లయితే కూర్చున్న మంచిగా వచ్చింది. దర్వాజాలో కూర్చుని అయిపోయినాక స్నానం చేసినాక బోనానికి కూర్చున్న. ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే అన్నీ ఇట్లా బోనం చేయడం, ఇట్లా ఒక్కదాన్ని ఉండి చేసిన. ఇట్లా కూర్చున్నాక ఇక బోనం అయితే వండిన. బోనం వండి ఇట్లా బోనం అయితే పూజించిన. కొన్ననే పోసిన, మీకు తక్కువ ముగ్గురమే కదా అని. ఫస్ట్ పసుపు నేను ఆయిల్ రాయకుండా ఇట్లా పసుపు వేసిన, కానీ అమ్మవారి రూపం రాస్తుంటే పసుపు అంతా పోతుంది. ఆయిల్ రాయాలని మర్చిపోయినా నేను. మళ్ళీ అంతా దులిపి మళ్ళీ ఆయిల్ రాసి ఇట్లా పసుపు అయితే వేసిన. మళ్ళీ పసుపు ఇట్లా రాసిన. నేను పెడతాను వాళ్ళు బొట్లు పెట్టుడు అంతా పూసుకున్నారు. ఇట్లా మంచిగా రాసిన. ఇట్లా అమ్మవారి రూపం వేసి త్రిశూలము, ఓము, ఇట్లా స్వస్తి గుర్తు ఇవన్నీ వేసిన. మంచిగా వచ్చింది, బాగుంది. ఇంకా మళ్ళీ డబ్బాలు మళ్ళీ ఆయిల్ రాసినాక మళ్ళీ ఇట్లా పెట్టిన. మంచిగా వచ్చింది. మా ఇంటి పక్కన పిన్ని అయితే అట్లా రాసినాక కూడా బొట్లు పెడితే మంచిగా ఉంటుందిరా ముత్యాలమ్మకు వేయగల తల్లి బొట్లు అయితే ఉండాలని అంటే మళ్ళీ గ్యాప్ ఉన్న కాడల్లా మొత్తం ఫిల్ చేసిన, మొత్తం పెట్టిన బొట్లు అయితే. అట్లాగే అమ్మవారిని కుంకుమతో రాసిన. కాటుతో ఇట్లా ఏం పెట్టలేదు. ఇక వీళ్ళు బాగా మెస్సనియలేదు, తొందర అయిపోవాలని ఓన్లీ కుంకుమతోనే రాసిన మొత్తం. లాస్ట్ ఇయర్ అయితే కాటుక అన్నీ పెట్టిన, నిమ్మలంగా ఉండే. ఇప్పుడు ఇక వీళ్ళు ఏడుస్తున్నారు. జస్ట్ అయితే ఊరికి ఏడుస్తున్నారు. బోనం పూజిస్తుంటే కూడా పక్కన కూర్చొని ఏడ్చుడు, మీద కూర్చొని ఏడ్చింది. అంతే కుంకుమతోనే పెట్టిన, బాగా వచ్చింది. గ్యాప్ ఉన్న కాడల్లో బొట్లు కూడా పెట్టేసిన. ఇటు అమ్మవారు సైడ్లకేమో త్రిశూలం వేసిన. ఇట్లా ఓం రాసిన. ఓం కాదు ఇట్లా రాస్తారు కదా ఓం, ఈ గుర్తుని ఏమంటారు దానికి సింబల్ గుర్తు రావట్లే నాకు. అది వేసిన. ఇంకా గ్యాప్ ఉన్న కాడల్లో బొట్లు అయితే పెట్టిన. ఇంకా అప్పుడు ఆడ సైడ్ కూర్చొని ఏడుస్తూనే ఉంది. ఇట్లయితే పూజించిన. పూజించి దండ అయితే కట్టేసిన. నేను ఇక్కడ చేసిన వెనక జుట్టు పీకుతుంది ఒక ఆమె ముందర కూర్చొని ఏడుస్తుంది. అట్లా అయింది మా పండగ అయితే. పొద్దున్నాక చేసి ఏడ్చింది. చిక్కి మంచిగా ఆడుకుంది. ఇక బోనం ఎత్తిన కాంచి మా చిక్కి ఏడ్చింది. ఇక్కడ బోనం ఎత్తుకుంటే స్టార్ట్ చేస్తే దేవుని కాడికి పోయి బోనం పెట్టి ఇంటికి వచ్చినాక కూడా 2 గంటలు ఏడ్చింది. నేను ఎత్తుకుంటాను. ఫస్ట్ ఆమెకే ఎత్తి ఫోటోలు దిగిన, కానీ ఆమెకి ఎత్తుకొని అడగొస్తుంది. అప్పుడే 3 years పిల్ల ఏమి ఎత్తుకుంటుంది. ఏమి ఏడ్చింది 2-3 గంటలు. బాటలు అందరూ ఏమైంది అని అడిగారు. అంతగానో ఏడ్చింది. మీ పిల్లలు అట్లా ఎత్తుకుంటాను ఏడ్చిరా కామెంట్ చేయండి. ఇదైతే దేవుని కాడ. ఇక్కడ మా ఊర్లో ఏంటంటే వరుసకిన వాళ్ళే పెట్టేసి వస్తారు. ఇట్లా అందరూ ఒకసారి ఏమి వెళ్ళరు. ఒక బాగా రోజులందరూ ఒకసారి అట్లా ఒకరికి వీలు ఉన్నప్పుడు వాళ్ళు పెడతారు. ఫస్ట్ ఒడ్లోళ్ళు పెడతారంట, వాళ్ళ తర్వాత అట్లా పెడతారు. ఆ బోనాలు అయితే ఇలా జరిగింది. మీరు ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి. ఇదేమో అంగన్వాడీలే ముందు రోజు మీటింగ్ అయితే జరిగింది. అక్షరాభ్యాసం కూడా చేయించారు చిన్నపిల్లలకు. మీటింగ్కి అయితే నేను కూడా పోయినా. సర్పంచ్, వార్డు మెంబర్లు, అక్కడ మేడం వాళ్ళందరూ అయితే వచ్చారు. బాగా చెప్పారు చిన్నపిల్లల మదర్స్ గురించి. బేబీ పుట్టినాక 1 hour అయితే ఖచ్చితంగా పాలు రావట్లే అంటే డబ్బా పాలు వేరే వాళ్ళు అడిగి పెడతారు. అట్లా పెట్టకండి. ఖచ్చితంగా పుట్టినాక 1 hour పాలు వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి. 1 hour అయితే ఆ పాలు వచ్చినా రాకుండా తల్లి పాలే పట్టించండి. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందంట. తల్లి పాలే ఇవ్వాలి. రావట్లేవు కదని వేరే పెట్టకండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.